నమస్తే అండి. రాసలీల వీడియోలు మన ఎమ్మెల్యేలే అనుకునేది కాదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా రాసలీల వీడియోలు అయితే గట్టిగా వైరల్ అవుతా ఉన్నాయి. విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలో ఇది వచ్చేసి మహారాష్ట్రలో జరిగింది. ట్రాన్స్జెండర్తో రాసలీల దరిద్రుడా, వయసు ఏమన్నా చిన్నదా అంటే కాదు, జంతువులతో పోల్చడం తప్పు. దేంతో పోల్చాలి కూడా అర్థం కావట్లేదు. అన్నేళ్ళు వచ్చినాయి అనమాట, కింద అన్నేళ్ళు ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనోదాంతం బయటపడింది. రాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన శాఖ మంత్రి మా భలే ఓణి తీసుకొచ్చి పెట్టారు చూడండి. రాష్ట్ర ఆహార ఔషధ పరిపాలన శాఖ మంత్రి అంటే మహానుభావుడు సూపర్. కీలక నేత నరహరి జిర్వాల్కు సంబంధించినటువంటి ఒక అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రాన్స్జెండర్తో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు దుమారం రేపుతా ఉన్నాయి. ప్రభుత్వ అధికారిక నివాసంలో ఈ వ్యవహారం జరిగిందట. వీడియోలో మద్యం సీసాలు కనిపించడం, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వ భవనాన్ని ఇలాంటి అసాంఘిక పనులకు ఎలా ఉపయోగిస్తారని చెప్పేసి విపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ యాదవ్ అని తెలుస్తుంది. రాష్ట్రంలో మొదటి ట్రాన్స్జెండర్ లాయరుగా అతను గుర్తింపు పొందిన సమాచారం. ఈ వీడియో బయటపడ్డ వెనుక హనీ ట్రాప్, బ్లాక్మెయిల్ కూడా ఉన్నట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పవన్ యాదవ్ సోదరుడు రవి యాదవ్ దీనికి సంబంధించిన కీలక ఆరోపణలు చేశాడు. పవన్ గతంలో కూడా పలువురు ప్రముఖులను బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడని చెప్పాడు. ఇప్పటికే ముంబైలో అతనిపై పలు కేసులు నమోదైనట్టు తెలిపాడు. ఇది కేవలం నరహరి జిర్వాల్ను మాత్రమే కాక మరికొందరు కీలక మంత్రులను టార్గెట్ చేసి ట్రాన్స్జెండర్ దరిద్రాలు ఏంట్రా బాబు. అసలుకి ఈ రాజకీయ నాయకులు నేను ఎక్కడో విన్నాను, ఎవరో అన్నారు, బేసిక్గా మనం ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఏ క్వాలిఫికేషన్? ఒక డిగ్రీ చదవాలను, ఒక 10th చదవాలి, ఇంటర్మీడియట్ చేయాలి, డిగ్రీ చదవాలి. పాస్ అయిన తర్వాత దానికి సంబంధించిన స్కిల్స్ ఏమన్నా కోర్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి పోతే అక్కడ ఏదైనా అవుతుంది. దాన్ని బట్టి మనం జాబ్లోకి వెళ్తాం. ఒక ప్రాసెస్ అనేది మనకు అనిపిస్తూ ఉంది. అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్నా సరే దానికి సంబంధించిన గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఏ ఉద్యోగాలు రాస్తూ ఉండాలి, వాటి మీద ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండాలి, వాటి మీద ఉద్యోగం వస్తుంది. కానీ రాజకీయ నాయకులకు అందరికంటే ఎక్కువ కదా వీళ్ళు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించేది రాజకీయ నాయకులు కదా, మరి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళని 10th చదవాలనో, ఇంటర్ చదవాలనో, డిగ్రీ చదవాలనో క్వాలిఫికేషన్లు ఉండవా? లేదు, పొలిటికల్ సైన్స్ అనేది ఒకటి ఏడ్చిద్ది. దాంట్లో ఉత్తీర్ణ పొందినటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఆ తర్వాత ప్రజల యొక్క మద్దతు వాళ్ళు చురగొనితేనే అప్పుడు మాత్రమే వీళ్ళు దానికి ఎలిజిబిలిటీ పొందినటువంటి వ్యక్తులు. లేదా ఒక రౌడీ రాజకీయం చేస్తాడు, ఒక ఎడ్యుకేటరు రాజకీయం చేస్తాడు, ఒక పనికిమాలోడు రాజకీయం చేస్తాడు, పనికొచ్చేవాడు రాజకీయం చేస్తాడు. మన దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు సామాన్యుల మీద కూడా ఉండవు, అన్ని కేసులు ఉన్నాయి. అది సంగతి. మళ్ళీ అటెంప్ట్ మర్డర్లో, రేప్ కేసులు, ఇవి ఎలాంటి దరిద్రులే దొరుకుతారు అన్నమాట మన బతుకులకి. ఈయన మళ్ళీ ఏంటి దేనికోసం అడిగినా రాష్ట్ర ఆహారం అంటే ఈయన తినడానికి చాలట్లేదు, ఆహారం మొత్తం తింటా ఉన్నాడు. ట్రాన్స్జెండర్ల ఆహారం తింటా ఉన్నాడు. ఆహార ఔషధ పరిపాలన ఎన్ని వయాగ్రాలు వేస్తున్నాడో. ఇది పరిస్థితి. ఇంత దరిద్రంగా ఉంది మన దేశం యొక్క రాజకీయం. వాషౌట్ అయిపోతాడు. అబ్బే వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు అయిపోతాడు, తెల్లగా అయిపోతాడు. మళ్ళీ వేరే పార్టీలోకి తింటాను దూరితే అది